హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నీటికి సంబంధించి భారీ ఎత్తున స్కామ్ జరిగినట్టు తెలుస్తూ ఉంది. దీంట్లో దాదాపు నీటి రిజల్ట్స్ రావడంతో మనకి ఇది బయటపడిందని చెప్పొచ్చు. అయితే దాదాపు 67 మందికి టాపర్లుగా నిలవడం జరిగింది. సో దీనిపైన బిగ్ స్కామ్ జరిగిందని చెప్పి కొంతమంది చెప్తున్న మాట మనకు కనిపిస్తూ ఉంది. ఇదే అంశంపైన మనతో మాట్లాడడానికి విద్యార్థులు ఉన్నారు. వారితో మాట్లాడే మరిన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పండి బ్రదర్, ఎట్లా చూస్తారు నీటికి సంబంధించిన రిజల్ట్స్ని? ఇక నీట్ ఎగ్జామ్ అనేది దాదాపుగా ఇప్పుడు పరిస్థితులను చూసినట్టయితే తప్పకుండా ఇందులో నీట్ 2024లో స్కామ్ జరిగింది. ఎందుకు స్కామ్ జరిగింది అంటే ఒక విషయం ఒక భాగం ఏమనిపిస్తుంటే నాకు చాలా బాధ అయితే ఉన్నది. ఏంటంటే దాదాపుగా నీట్ ఎగ్జామ్ రాసినటువంటి 20 లక్షల పైచుకులో దాదాపుగా 10 లక్షల విద్యార్థులు ఏంటంటే బడుగు బలిగిన వర్గాలకు చెందిన వారు. ఉన్నటువంటి 24 గంటలలో దాదాపుగా 18 నుంచి 19 గంటల నుంచి 20 గంటల వరకు కూడా ఉన్నటువంటి 4 గంటలు మాత్రం రెస్ట్ తీసుకున్నటువంటి 20 గంటలు దాదాపుగా పేద విద్యార్థులు చదువుతారు. ఇలాంటి క్రమంలో ఒక అత్యున్నతమైన యూపీఎస్సీ తర్వాత ఒక అత్యున్నతగా ఒక పారదర్శకంగా జరిగే ఎగ్జామ్ ఏదైనా ఉందంటే అది నీట్ ఎగ్జామ్. ఇది ఇంకో విషయం ఏంటంటే దాదాపుగా మనం పుట్టినప్పటి నుండి చనిపోయేంత వరకు కూడా మన ఆరోగ్యానికి సంబంధించిన ఏ ఒక చిన్న విషయం వచ్చినా సరే అది చిన్నపిల్లల దగ్గర నుండి ముసలి దాకా మనం వెళ్ళేటువంటి ఎక్కడి దగ్గర వెళ్తాం, ఒక వైద్యుడి దగ్గర వెళ్తాం, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాం. అలాంటి డాక్టర్ అనేటువంటి వాడు ఒక క్వశ్చన్ పేపర్ని కొనుక్కొని మన యొక్క వైద్య రంగంలోకి వస్తే మన పరిస్థితి ఎలా ఉంటుంది, మనకు ఇచ్చేటువంటి వైద్యం ఎలా ఉంటుంది, మనకి ఇచ్చేటువంటి టాబ్లెట్ ఎలా ఉంటుంది ఒకసారి మనం ఆలోచించుకోవాలి. అంటే దేశ ప్రజలారా ఒక్కసారి మీరు ఆలోచించండి. ఈ యొక్క బీఆర్లో జరిగినటువంటి ఇప్పుడు వచ్చినటువంటి రిజల్ట్లలో మనకు ఉన్నటువంటి మార్కులు ఎన్ని 720 మార్కులు ఉంటాయి. అందులో 720 మార్కులకు 720 మార్కులు ఏంటంటే దాదాపుగా 67 నుండి 70 మంది దాకా మార్కులు వచ్చినాయి. అంటే ఈ యొక్క 720 మార్కులు 720 కారణం ఏంటంటే ఈ యొక్క మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఏంటంటే మనకు కనుక ఈ యొక్క నీట్ ఎగ్జామ్ రూల్స్ ఏంటంటే ఒక క్వశ్చన్ కనుక మనము కరెక్ట్ పెట్టినట్లయితే మనకు 4 మార్కులు వస్తాయి, ప్లస్ 4 మార్క్స్ వస్తాయి. ఒక క్వశ్చన్ కనుక మనకు దాదాపుగా తప్పు పెట్టినట్లయితే ఒక మనకు మైనస్ మార్క్ అనుకుంటుంది. అదేవిధంగా దాదాపు ఇప్పుడు వచ్చినటువంటి మొదటి ర్యాంకులు పక్కన పెడితే మిగతా ర్యాంకులు చూసుకున్నట్లయితే 2వ ర్యాంకు, 3వ ర్యాంకు, 4వ ర్యాంకు చూసినట్టయితే మనకు 718 మార్కులు, 719 మార్కులు ఉన్నటువంటి ఇలా చూసినట్టు మనం చూసినాం. ఎట్లా 718 మార్కులు 719 మార్కులు ఎట్లా వస్తాయి? ఒకవేళ కనుక ఒక విద్యార్థి కనుక ఒక ఎగ్జామ్ రాసినప్పుడు ఒక ప్రశ్న కనుక తప్పు పెట్టినట్లయితే 715 మార్కులు రావాలి. ఈయన మార్కులకు ఉన్నటువంటి 4 మార్కులు సహా మైనస్ మార్క్ 1 మార్క్ మైనస్ చేసినట్టయితే ఒక విద్యార్థికి 2వ ర్యాంక్ కావచ్చు, 3వ ర్యాంక్ వాళ్ళకి అంటే 715, 719 మార్కులు ఇలా ఈ విధంగా రావాలి. కానీ 718 మార్కులు 19 మార్కులు ఎట్లా వచ్చినాయి? ఇంకో మనం బీఆర్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ చూసుకున్నట్లయితే దాదాపుగా బీఆర్లో ఒక ఇన్స్టిట్యూట్ సంబంధించినటువంటి వ్యక్తులు ఇప్పుడు ఎవరైతే ఈ విద్యార్థులకు ఎవరైతే దాదాపుగా 720 మార్కులు వచ్చినటువంటి విద్యార్థులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సీరియల్ నెంబర్ చూసుకున్నట్లయితే ఒకటే సెంటర్ వాళ్ళు రాసినటువంటి ఎగ్జామ్ సెంటర్లు ఏవైతే ఉన్నాయో, ఎగ్జామ్ పరీక్ష కేంద్రాలు అయితే ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక బీఆర్లో ఉన్నటువంటి ఒకే ప్రదేశంలో ఒకటే సెంటర్కి సంబంధించిన విద్యార్థులు. ఒకే సెంటర్ కాకపోగా ఇంకో విషయం ఏంటంటే అదే సెంటర్లలో సీరియల్ నెంబర్ కూడా వారి యొక్క హాల్ టికెట్ నెంబర్ కూడా సీదాగా అంటే 1 by 1 కూడా ఒకే దగ్గర రావడం అనేటువంటి చర్చనీయాంశంగా మారింది. ఇంకో మనం చూసుకున్నట్లయితే అన్న వీళ్ళందరూ ఎవరైతే ఇప్పుడు వచ్చినటువంటి టాప్ మార్క్స్ వచ్చినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో బీఆర్ సంబంధించిన ఒక ఇన్స్టిట్యూట్లో వాళ్ళందరూ కూడా ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకున్నటువంటి వ్యక్తులు. అదే ఇన్స్టిట్యూట్ సంబంధించిన వ్యక్తులకి ఎట్లా వస్తుంది? అదే ఇన్స్టిట్యూట్ విద్యార్థులు ఏంటంటే వాళ్ళందరూ కూడా ఒకే దగ్గర సెంటర్ ఎట్లా పడుతుంది? ఆ సెంటర్ పడ్డ క్రమంలో కూడా వరుస క్రమంలో వాళ్ళకి హాల్ టికెట్ నెంబర్ ఎట్లా వస్తాయని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఇలా చూసుకున్నట్లయితే ఎంతోమంది విద్యార్థులు ఇప్పుడు రాసినటువంటి ఎగ్జామ్లలో నిరుపేద విద్యార్థులు ఉంటారు. ఒకసారి మీరు గమనించాలి, ఒక కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం మీరు గమనించాలి. రాసినటువంటి పరీక్షలలో నిరుపేద విద్యార్థులు 50 లక్షలు, 30 లక్షలు, 50 లక్షలు కొనగలుగుతారా? ఆ యొక్క మాకు సీటు మేము కష్టపడి చదివితే మేము కష్టపడి చదివితే ఒక ప్రభుత్వ కళాశాలలో మాకు సీటు వస్తే మా తల్లిదండ్రులు కూడా భారం తగ్గుతుంది. మా తల్లిదండ్రులు కూడా ప్రతి సంవత్సరానికి 20-30 లక్షలు కట్టకుండా కూడా మేము ఒక ప్రభుత్వం బాగా కష్టపడి ఒక మంచి ర్యాంక్ కనుక మేము సాధిస్తే మాకు వచ్చేటువంటి సీటు కూడా డెంటల్ కావచ్చు, ఎంబీబీఎస్ కావచ్చు, ఇతర ప్రభుత్వ కళాశాలలో మాకు సీటు వస్తుంది, మా తల్లిదండ్రులు కూడా భారం తగ్గుతుందని చెప్పేసి ఒక పేద విద్యార్థులు ఏం చేస్తారంటే కష్టపడి చదువుతారు. డబ్బున్న వాళ్ళతో పోల్చుకున్నట్టయితే మా యొక్క డబ్బున్న వ్యక్తులు ఏంది 20 లక్షలు కాదు, 30 లక్షలు కాదు, అవసరమైతే బయటకు వెళ్ళి చదువుకుంటారు. అలాంటి తరుణంలో నిరుపేద విద్యార్థులు కష్టపడి చదివి 18 నుండి 20 గంటల దాకా వాళ్ళు కష్టపడి చదివి అలాంటి విద్యార్థులకి న్యాయం చేయకపోగా ఈ క్వశ్చన్ పేపర్లు అమ్ముకుంటే ఎట్లా? నా భారతదేశం ఎక్కడ పోతా ఉన్నది? ఇక వైద్య రంగం అనేది వైద్యకు సంబంధించినటువంటి సీట్లు ఎక్కడ పోతా ఉన్నాయి? ఇంకో విషయం ఏంటంటే దాదాపుగా గుజరాత్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ చూసుకున్నట్లయితే ఎగ్జామ్కు రేపు కనుక ఎగ్జామ్ జరిగే ముందు రోజే దాదాపు అక్కడ బీహార్ జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏంటంటే బీహార్ పోలీసు దాదాపు కొంతమంది ఏదైతే వ్యక్తులు ఆ క్వశ్చన్ పేపర్ లీక్ చేసి అక్కడ సెంటర్లో పడేటువంటి సార్లను ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అరెస్ట్ చేసింది, ఆల్రెడీ వాళ్ళు జైలు కూడా పంపించారు. ఇలాంటి తరుణంలో నువ్వు రిజల్ట్ ఎందుకు ముందే ప్రకటించినావు? దాదాపుగా చాలా మంది విద్యార్థులు అక్కడ ఎవరైతే పేపర్ లీక్ చేసిన సంఘటన సంబంధించిన వ్యక్తులు అయితే ఉన్నారో వాళ్ళకి జైలు పంపించింది కదా. అఫీషియల్ రికార్డు ఉంది మన దగ్గర. ఈ యొక్క రికార్డు రాగానే దాదాపుగా నీటికి అపియర్ అయ్యే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో సుప్రీంకోర్టులో కేసు వేసి ఆల్రెడీ. సుప్రీంకోర్టులో కేసు నడుస్తున్నటువంటి తరుణంలో ఈ యొక్క 14 ఇంకో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే అన్న
జూన్ 14వ తారీఖు రిజల్ట్ ఇస్తామని చెప్పేసి అఫీషియల్గా ఎన్టీఏ వాళ్ళే ఒక డేట్ షెడ్యూల్ అనేది రిలీజ్ చేశారు కదా. జూన్ 4వ తారీఖు నువ్వు రిజల్ట్ ఎందుకు విడుదల చేసినావు అంటే దీని అర్థం ఏంటంటే ఇది వీళ్ళు చేసినటువంటి స్కామ్ అని ఇందులో మనకు అర్థమైందంటే జూన్ 4వ తారీఖున దేశవ్యాప్తంగా కూడా ఈ దేశంలో జరిగినటువంటి ఎన్నికల ఫలితాలు వస్తాయి. అంటే ప్రతి దేశంలో ఉన్నటువంటి ప్రతి ప్రజానికం కూడా ఈ యొక్క ఎన్నికల రిజల్ట్ ఫలితం పైపై చూస్తారు. మేము చేసినటువంటి స్కామ్ బయటపడదని చెప్పేసి జూన్ 4వ తారీఖున సాయంత్రం ఇచ్చిన అవసరం ఏమున్నది, జూన్ 4వ తారీఖున ఇవ్వాల్సిన అవసరం ఏమున్నది. ఈ విధంగా మేము ప్రశ్నిస్తే విద్యా సంఘాలు కావచ్చు నీట్ ఎగ్జామ్కి అపేర్ అయిన విద్యార్థులు ఎవరైతే ఈ విధంగా ప్రశ్నిస్తే నిన్న ఉన్నటువంటి ఎన్డీఏకి సంబంధించిన వ్యక్తి ఏంటంటే ప్రెస్ మీట్ పెట్టిండు. ప్రెస్ మీట్ పెట్టి ఏం చేస్తా ఉన్నాడంటే 718 మార్కులు ఎందుకు వచ్చినాయి, 719 మార్కులు ఎందుకు వచ్చినాయి నేను వివరణిస్తాను అని చెప్పేసి ఏమంటున్నాడంటే మేము విద్యార్థులకు గ్రేస్ అనే ఒక పదం పెట్టి గ్రేస్ మార్క్స్ మేము ఇచ్చామంటున్నారు కదా. గ్రేస్ మార్క్స్ అంటే ఏంటిది, అయితే ఎవరైతే విద్యార్థులు ఒక పరీక్ష లేట్ అయితే వచ్చినారో వాళ్ళకి ఎవరికైతే సమయం సరిగ్గా మేము ఇవ్వలేకపోయినామో ఆ యొక్క విద్యార్థులకు మేము ఇంత పర్సెంట్ తరపున అని చెప్పేసి గ్రేస్ మార్క్స్ ఇచ్చామంటున్నారు కదా. మేమేం ప్రశ్నిస్తూ ఉన్నామంటే గ్రేస్ మార్కులు ఎట్లా వచ్చినాయని మేము ప్రశ్నిస్తే మేము సీసీ కెమెరాలో చూసినామని అంటా ఉన్నాడు. అంటే భారతదేశంలో ఉన్న ఎన్ని కేంద్రాలు ఉన్నాయో అన్ని కేంద్రాల పరీక్ష కేంద్రాలు ఉన్నాయో అన్ని పరీక్ష కేంద్రాలు ఎన్ని క్లాస్ రూమ్లో ఉన్నాయో అంతమంది క్లాస్ రూమ్లో ఉన్నటువంటి సీసీ కెమెరాలు నువ్వు అబ్జర్వ్ చేసినావా, ఎట్లా నువ్వు అబ్జర్వ్ చేసినావు అంటే నువ్వు వచ్చినటువంటి పర్సన్ ఇప్పుడు వాళ్ళ యొక్క ముఖం ఎప్పుడు గుర్తుపట్టినావు, వాళ్ళ యొక్క హాల్ టికెట్ నెంబర్కి మార్కులు ఎప్పుడు ఇచ్చినావు. కొంచెం బుద్ధి ఉండాలి కదా ఈ యొక్క ఎన్డీఏ ఏజెన్సీకి, కొంచెం బుద్ధి ఉండాలి కదా. ఎందుకంటే మీరు చేసినటువంటి చిన్న మిస్టేక్లే ఇంతటి దారుణానికి ఇంత ఒక దౌర్భాగ్య తీసుకొచ్చినాయి. నువ్వు ఎట్లా చేస్తావు మార్కులు. ఒక విద్యార్థి కనుక 2 నిమిషాలు లేట్ అయితే ఆ హాల్ టికెట్ నెంబర్ ఎట్లా గుర్తుపెట్టుకున్నావు, ఆ హాల్ టికెట్ నెంబర్కి సంబంధించిన వ్యక్తులకు నువ్వు మార్క్స్ ఎట్లా ఇచ్చినావు, నువ్వు గ్రేస్ మార్క్స్ అని చెప్పేసి మీరు చేసినటువంటి తప్పు కప్పుకొచ్చుకోవడానికి కేవలం మీరు ఒక గ్రేస్ అనే పదం తీసుకొచ్చి మేము గ్రేస్ మార్క్స్ ఆ యొక్క విద్యార్థికి మేము ఇచ్చినామని చెప్తే ఎంతవరకు సమంజసం. అంటే దీనికి సంబంధించి కొంతమంది విద్యార్థులు మళ్ళీ ఎగ్జామ్ రీకండక్ట్ చేయాలంటా ఉన్నారు. ఏదైతే పేపర్ లీకేజ్ కావచ్చు, లేకపోతే బైక్ బై వచ్చిన వాళ్ళకి మార్కులు టాప్ ర్యాంకర్ కావచ్చు. సో మరి ఎగ్జామ్ మళ్ళీ కండక్ట్ చేస్తే బాగుంటుందా, లేకపోతే ఎట్లా చెప్తారు మీరు? తప్పకుండా బడుగు బలిగిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, నిరుపేద విద్యార్థులు అయితే ఎవరైతే ఉన్నారో వీళ్ళకి న్యాయం జరగాలంటే తప్పకుండా ఈ నీట్ 2024 ఎగ్జామ్ను తప్పకుండా మళ్ళీ దీన్ని మీరు రీ ఎగ్జామ్ పేరిట నిర్వహించాలి. ఎందుకంటే డబ్బున్న వ్యక్తి 20 లక్షలు కాదు 30 లక్షలు కాదు 50 లక్షలు పెట్టి కొంటాడు. నిరుపేద విద్యార్థులు ఏంటంటే కష్టపడి చదువుకొని ఒక సీటు కొడితే మా తల్లిదండ్రులకు భారం తగ్గుతుందని చెప్పి చేస్తారు కదా. తప్పకుండా ఈ ఎగ్జామ్ని మీరు తప్పకుండా ఈ నీట్ అనే ఎగ్జామ్ని తప్పకుండా నీట్ సంబంధించిన ఎన్టీఏ ఏజెన్సీ వాళ్ళు తప్పకుండా మీరు ఎగ్జామ్ని మరలా పెట్టవలసిన అవసరం ఉన్నది. లేని ఎడల ఇదే ఉస్మానియా యూనివర్సిటీ సాక్షిగా ఎన్నో ఉద్యమాలు చేస్తాం, బడుగు బలిగిన విద్యార్థుల కొరకు కొట్లాడుతుందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా నీట్ 2024 ఎగ్జామ్ని తప్పకుండా మీరు మరలా ఎగ్జామ్ పెట్టవలసిందే. విద్యార్థులకు న్యాయం జరగాల్సిందే. నిరుపేద విద్యార్థులకు న్యాయం జరగాలంటే ఈ యొక్క ఎగ్జామ్ని మరలా పెట్టాల్సిందే. మళ్ళీ పెడితే క్వాలిఫై అయిన విద్యార్థులకి అన్యాయం జరుగుతుందని కొంతమంది చెప్తా ఉన్నారు కదా. మేమేమంటున్నాం అంటే బీహార్లో జరిగినటువంటి కేసు ఏదైతే ఉన్నదో వారి మీద కమిటీ వేసామని అంటున్నారు కదా. కమిటీ ఇప్పుడు ఒక విద్యార్థి కావచ్చు, ఒక వ్యక్తి కావచ్చు తప్పు చేయకపోతే, ఒక సంస్థ తప్పు చేయకపోతే నువ్వు కమిటీ చేసిన అవసరం ఉన్నది. నువ్వు కమిటీ చేస్తున్నావు అంటే దాని అర్థమైంది అని నువ్వు తప్పు చేసినావు కాబట్టి ఈ కమిటీ పీరియడ్ ఏం జరుగుతుంది, ఈ కమిటీ ఏం చేస్తుంది 2 రోజులు 2-3 నెలలు 3-4 నెలలు ఏంటంటే ఇప్పుడు విద్యార్థులందరూ ఏంటంటే ధర్నా చేస్తూ ఉన్నారు. దేశవ్యాప్తంగా విద్యార్థులు ధర్నా చేస్తున్న క్రమంలో ఈ కమిటీ చేసిన కానీ వాళ్ళు ఏదో చల్లబడతారు, ధర్నాలు తగ్గుతాయి కదా, వారి విద్యార్థులు చేసేటువంటి ప్రశ్నలు వేస్తున్నారో ఏం తగ్గుతాయని చెప్పేసి ఒక కమిటీని తీసుకొచ్చారు తప్ప. అంటే నువ్వు కమిటీ చేసినట్టే దాని అర్థం ఏంది, ఎన్టీఏ వాళ్ళు తప్పకుండా ఈ యొక్క క్వశ్చన్ పేపర్ని అమ్ముకున్నారు అందులోనే తెలిసిపోతుంది. నువ్వు తప్పు చేయనప్పుడు నువ్వు కమిటీ అదే రిజల్ట్ ఆల్రెడీ ఒక ఫలితాలు మేము ఇచ్చేసినాం, ఆల్రెడీ అయిపోయింది, దాన్ని ఏం చేయండి చెప్పేసి అలా సమాధానం చెప్పాలి. కానీ మీకు దానికి సంబంధించిన ఒక కమిటీని ఇస్తాం అంటే కమిటీ చేసినట్టు దాని అర్థమైంది నువ్వు తప్పు చేసినావు, దొరికిపోయినావు. నువ్వు కమిటీ చేసినప్పుడు వేస్తా అనేది ఎప్పుడైతే నువ్వు అన్నావో ఆ పదం నీ నోటి నుంచి వచ్చినప్పుడే నువ్వు తప్పు చేసినట్టు లెక్క కదా. నువ్వు ఏ తప్పు అయిపోతే నువ్వు కమిటీ చేసిన అవసరం ఏమున్నది, అవసరం లేదు కదా. నేను ఒకటే చెప్తా ఉన్నా, నువ్వు రిలీజ్ చేయి ఒక గ్రేస్ మార్క్స్ అని చెప్పేసి ఏదైతే నువ్వు ఒక మార్క్స్ విద్యార్థులకు నువ్వు వాళ్ళకి ఎట్లా మార్క్స్ ఇచ్చినావో ఒక రిలీజ్ చేయి. పలానా వ్యక్తి పలానా హాల్ టికెట్ నెంబర్ పేరిట ఈ యొక్క విద్యార్థి 2 నిమిషాలు లేట్ వచ్చిండు, 2 నిమిషాలు లేట్ వచ్చిన మాత్రం నువ్వు 1 మార్క్ కలిపినావా, నువ్వు 1 మార్క్ కలిపినావా, ఆ లిస్ట్ బయటికి తీసేస్తే సరిపోతుంది కదా. ఇంతమంది విద్యార్థులు కష్టపడి చదువుకొని ఎంతోమంది విద్యార్థులు మా నాన్న రియల్ చూసిన 2-3 రోజులకే కష్టపడే విద్యార్థులు ఎవరైతే సరిగ్గా ఫలితాలు రాక వీళ్ళు చేసినటువంటి మిస్టేక్ వలన, వీళ్ళు చేసినటువంటి దౌర్భాగ్యం చేసినటువంటి దరిద్రం వలన ఏంటంటే చాలామంది విద్యార్థులు సూసైడ్ చేసుకుని చనిపోయినారు. అరే ఇంత కష్టపడి చదువుతున్నాం, ఒక్కొక్కరికి 7 మార్కులు ఇట్లా వస్తున్నాయి, అందరి మార్కులు వస్తాయి, ఒకవేళ మేము తక్కువ మార్కులు వచ్చినా మాకు ప్రభుత్వ కాశాలు సీట్ ఎట్లా వస్తుంది, మా ర్యాంకులు ఎక్కడో పడిపోతాయి అని చెప్పేసి చాలామంది విద్యార్థులు ఎంతోమంది మనం చూస్తూ ఉన్నాం. ఒకళ్ళు 10 అంతస్తుల మీద, కొంచెం 20 అంతస్తుల మీద, ఇంకో ఏంటంటే పెట్రోల్ పోసుకొని సూసైడ్ చేసుకొని పాయిజన్ తీసుకొని ఇలాంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం. దానికి కారణం వాళ్ళు ఒకటే చెప్తా ఉన్న మోడీ గారు, కొంచెమైనా ఎప్పుడైనా మీ యొక్క ప్రభుత్వాన్ని చిత్తశుద్ధి ఉంటే ఈ యొక్క 2024 జరిగిన నీట్ ఎగ్జామ్ని మరలా పెట్టండి. మీ హైలో జరిగింది ఈ యొక్క ఎగ్జాము, కొంచెమైనా ఉండాలి కదా మీకు. అంటే దీని వెనకాల అంటే ఏదైతే ఈ నీట్ ఎగ్జామ్ నిర్వహించినటువంటి ఎన్టీఏ ఏజెన్సీ దీని వైఫల్యం వల్లనే ఇలా ఈ స్కామ్ జరిగింది అనుకోవచ్చు పేపర్కి సంబంధించి. తప్పకుండా ఇప్పుడు ఎన్టీఏలో ఉన్నటువంటి వ్యక్తి అయితే ఎవరు ఉన్నారో ఓ వ్యక్తిని ఈ యొక్క ఇన్స్టిట్యూట్ సంబంధించిన వ్యక్తి, బీహార్లో ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఇన్స్టిట్యూట్ సంబంధించిన వ్యక్తి ఆ బీజేపీ క్యాండిడేట్కి అటాచ్ అనమాట.
ఇప్పుడు ఎవరైతే 720కి 720 మార్కులు వచ్చిన ఫస్ట్ ర్యాంక్ అయితే ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వీళ్ళందరూ కూడా బీజేకి సంబంధించినటువంటి పిల్లలు, బీజేకి సంబంధించినటువంటి ఆర్ఎస్ఎస్ కావచ్చు, ఇతర మరి కుటుంబానికి సంబంధించిన కుటుంబానికి సంబంధించిన విద్యార్థులు అనమాట వీళ్ళందరూ. అంటే ఇక్కడే మనకు దొరికిపోతున్నారు కదా. ఇప్పుడు బీజేకి వాళ్ళ అందరికి సంబంధం ఉంటారు కదా ఇలాంటి పేపర్ లీకులు జరిగేది. సో నేనేమంటున్నా అంటే తప్పకుండా ఈ ఎగ్జామ్ని మనల్ని పెట్టి విద్యార్థులకు న్యాయం చెప్పేసి కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ.